హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. నమస్తే సాయి గారు. నమస్తే అండి. సో ప్రతి వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈ రోజు ఏంటంటే కొంచెం యూటర్న్ తీసుకుందాం. అనంత విశ్వంలో చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నవడేస్ తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలకి కావచ్చు, స్టడీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేవారు పిల్లలు స్కూల్ విషయంలో కావచ్చు, కాలేజీల విషయంలో కావచ్చు, అసలు వాళ్ళ స్టడీకి సంబంధించి ఎలాంటి అవగాహన జరుగుతోంది, ఏ విధంగా ఉంటే యువత మారుతుంది, పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు, భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ప్రజెంట్ జనరేషన్ లో ఫ్యూచర్ బాగుండాలంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. కానీ ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ అన్ని ఎలాగున్నాయంటే వీళ్ళ స్కూల్స్ కు కాలేజెస్ కి ఏదైతే అవసరం ఉందో ఆ సబ్జెక్ట్ ఇస్తున్నారు కానీ పిల్లలకు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏముంటుందంటే ఇక్కడ స్కూలు కాలేజ్ తర్వాత ఇక్కడ చదివినంత ఎడ్యుకేషన్ అక్కడ ఉపయోగపడట్లేదు. జనరేషన్ చూస్తున్నాం, చాలా మంది మా దగ్గర కూడా వస్తుంటారు, జాబ్స్ కోసం వస్తుంటారు. అసలు కొంతమంది వాళ్ళకున్న ప్రాబ్లం నుండి బయటపడడానికి వస్తుంటారు. వాళ్ళు చదివిన చదువులకు వాళ్ళు చేసే జాబులకు సంబంధం ఉండట్లేదు. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా నా స్కూల్కి ర్యాంక్ రావాలి, నా కాలేజ్కి ర్యాంక్ రావాలి, నా యూనివర్సిటీకి ర్యాంక్ రావాలని ఎంతసేపు ఉన్న ఈ ర్యాంక్ గురించి పిల్లలపైన రుద్దుతున్నారు. కానీ బయట సొసైటీ ఎలాగుంది, జీవన విధానం ఎలాగుంది, భవిష్యత్తులో వీళ్ళకి మనం ఇవ్వాల్సిన జ్ఞానం ఏంటి, అసలైన చదువు ఏంటనేది ఏ స్కూలు, ఏ కాలేజీ, ఏ యూనివర్సిటీలో ఇవ్వట్లేదండి. స్కూళ్ళు కాలేజీలో చదివే సంబంధాలకు, చదివే చదువులకు, బయట చేసే వ్యవహారాలకు సంబంధం లేకుండానండి ప్రజెంట్ జనరేషన్లో. కాబట్టి పిల్లలు ఎలాగ ఉండాలంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి. స్కూల్ లెవెల్స్ కావచ్చు, కాలేజీ లెవెల్ కావచ్చు, యూనివర్సిటీలో. బయట ఇప్పుడు మనం చదువుతున్న చదువులకు బయట సంబంధం ఉందా లేదా అనేది ఫస్ట్ స్టూడెంట్స్ గెస్ చేయాలండి. ఎలాగుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువు అయిపోయిన తర్వాత యూనివర్సిటీ నుండి బయటకు వచ్చిన తర్వాత పిల్లలకి ఏంది అర్థం అవ్వట్లేదు. అసలు అక్కడ చదివిన చదువులు ఎంతసేపు ఎలాగుంటుందంటే థియరీగా ఉపయోగపడుతుంది కానీ ప్రాక్టికల్గా అనేది ఉపయోగపడట్లేదు. దానికే కాలేజ్ లెవెల్ అనే వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి, బయట ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అనేది, ఎలా జీవించాలనేది వీళ్ళు తెలుసుకోవాలి. ప్రజెంట్ అనేది ఈ విధమైనటువంటి ఎడ్యుకేషన్ నడుస్తుంది బయట. అండ్ నవడేస్ చూస్తే ఎడ్యుకేషన్ అంతా కమర్షియల్గా నడుస్తుంది. అండ్ చిన్న పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేయాలన్నా కూడా లక్షల్లో పే చేయాల్సిన సిచ్యువేషన్స్ చూస్తున్నాం. ధనవంతులుగా ఉన్నారు, పేదవాళ్ళుగా ఉన్నారని కూడా చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి సమస్యలను అధిగమించాలి, మంచి భవిష్యత్తు కలగాలంటే లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి, ధ్యానానికి సంబంధించి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కంపల్సరీ అనేది ఉపయోగపడుతుందండి. బట్ మనం ఏం చేస్తున్నారంటే చదువుకునే వాళ్ళు కావచ్చు, వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఎలాగుంటారంటే ప్రజెంట్ వాళ్ళకు ఉన్న సమస్యలపైనే వాళ్ళు దృష్టి పెడుతున్నారు. కానీ ఈ సమస్యల నుండి అధిగమిస్తే మనకు ఒక లైఫ్ ఫ్యూచర్ ఉంటుందనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అసలు ఆలోచన కూడా చేయట్లేదండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాగుంటుందంటే యూనివర్స్ అనేది మనము ఎలాగుంటున్నాము, ఏం చేస్తున్నాము అనేది యూనివర్స్కి సంబంధం లేదో పట్టించుకోదు. నువ్వు ఎలాగుంటుందంటే యూనివర్స్ అనేది మన బంటు లాంటిది. మనం ఏదైతే అడుగుతామో దాన్ని మనకు రిటర్న్గా ఇస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాగుంటుందంటే ప్రతి ఒక్కరి విషయంలో పనిచేస్తుందండి. చాలామంది మా క్లాసులకు వచ్చేవాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అని క్లాసులో చెప్తున్నారు సార్, క్లాస్కి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత మా లైఫ్లో అయితే మార్పు ఉండట్లేదని చాలామంది రిటర్న్ క్వశ్చన్ చేస్తుంటారు. బట్ ఇక్కడ ఏం చేస్తుందంటే మేము ఏదైతే ప్రాక్టికల్గా చెప్పామో వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని సాధన చేయట్లేదు. ఒక సమస్య ఉన్నప్పుడు సమస్యను పట్టుకుని వెంటాడుతున్నారు కానీ ఆ సమస్య నుండి బయటపడే మార్గాలు ఆలోచన చేయట్లేదు. దానికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎంతసేపు ఉన్నా నెగిటివ్గా ఉపయోగపడుతుంది కానీ పాజిటివ్గా ఉపయోగపడట్లేదండి. ఇప్పుడు ఎలాగుంటుందంటే సగటు వ్యక్తి ఒక గంటకు 72,000 ఆలోచనలు చేస్తే దాంట్లో 80% నెగిటివ్ ఆలోచనలో ఉన్నప్పుడు మనకి పాజిటివ్ వర్క్ ఎలా జరుగుతుందండి? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకు పాజిటివ్గా ఉపయోగపడుతుంది, నెగిటివ్గా ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ మనం చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనకు తెలియకుండా నెగిటివ్గా ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి మన లైఫ్లోకి నెగిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు డైలీ మీరు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వస్తారు కదా. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే వచ్చే శాలరీ తక్కువ, కుటుంబ పోషణే చాలా కష్టంగా గడుస్తోంది. అలాంటిది చదువు విషయంలో కమర్షియాలిటీ పెరిగింది. పిల్లల్ని చదివించాలంటే భయపడే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి నవడేస్. సో అలా సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవుతారా? వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఇప్పుడు చదువు అంతా కమర్షియల్ మారిపోయిందని చెప్తున్నారు కదండి. మనము ఒక 20 years 30 years అప్పుడు చూసుకుంటే ఇంత నాలెడ్జ్ లేదు, ఇంత స్కూల్స్ కూడా లేవు. అప్పుడు మామూలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈరోజు IAS IPS వీళ్ళంతా ఉన్నారు. కానీ ఆ రోజు వాళ్ళు చదివిన చదువులకు ఇప్పుడు చదివిన చదువులకి సంబంధం ఉండదు. పిల్లలకి చదువుతో పాటు ఎథిక్స్ ఇంపార్టెంట్ అండి. ఎథిక్స్తో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్పాలి. ఎప్పుడైతే ఇవి రెండు ఉన్నాయో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పిల్లలకు చిన్నతనం నుండే సొసైటీలో ఎలా బ్రతకాలనేది తెలుస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, మనము పిల్లల భవిష్యత్తు అని పేరెంట్స్ ఆలోచన చేస్తూ వీళ్ళకి తెలియకుండానే పిల్లల భవిష్యత్తుని వీళ్ళే నాశనం చేస్తున్నారు. 10th అయిపోయిన తర్వాత చూడండి, 10th అయిపోయిన వరకు పిల్లలకు ఉంటుంది. ఒకసారి 10th అయిపోయిన తర్వాత పేరెంట్స్ ఆధిపత్యం ఉంటుంది.
మన రిలేషన్లో వాళ్ళు ఆ సబ్జెక్ట్ తీసుకున్నారు, మీరు కూడా అదే సబ్జెక్ట్ తీసుకోవాలి, వాళ్ళు ఈ విధంగా చదువుతున్నారు, మీరు కూడా ఇదే విధంగా చదవాలన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలకు వాళ్ళకి తెలియకుండానే డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాం చాలా కాలేజీలో సూసైడ్లు ఎందుకు చేసుకుంటున్నారంటే సరైన అవగాహన లేకుండా. పేరెంట్స్కి ఎంతసేపు ఉన్నా ఈ కాంపిటీషన్ ఏకంలో చదివితేనే జాబ్లు వస్తాయని ఆలోచన చేస్తున్నారు, కానీ పిల్లలకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రము చదువుతో సంబంధం లేకుండా కూడా మనం ఏదనుకుంటే అది సాధించవచ్చు అని ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాలి. పేరెంట్స్ ఎప్పుడైతే తెలుసుకుంటారో పిల్లల్ని ఆటోమేటిక్గా ఒక దారిలో పెట్టడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే, అయితే మొత్తానికి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. 100% అండి. ఇప్పుడు మెయిన్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అఖండ విద్య అనేది ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క మెంటల్ డిస్టర్బెన్స్ని బట్టి వాళ్ళు ఎక్కడ డ్రాప్ అవుతున్నారు, ఎక్కడ ఇంక్రీజ్ అవ్వాలనేది ఓన్లీ స్టూడెంట్స్కి ఒకటే ఉంటుందండి క్లాస్ అని. ఓకే, సో ఎడ్యుకేషన్ వైజ్ చాలా డౌట్స్ ఉంటాయి పేరెంట్స్కి. నవేడేస్ చాలా సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో ఇష్యూతో బాధపడుతూ ఉంటారు. సో ఏ ఇష్యూతో బాధపడినా కూడా సో అనంత సాయి కృష్ణ గారితో మాట్లాడొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.